హలో అండి. ద హిందూ పేపర్ 26 డిసెంబర్ 2023లోని సుడోకు అండి. ఇది 4th స్టార్టర్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఫిల్ కావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్స్ చూసి ఫస్ట్ అవి ఫిల్ చేసేద్దాం. ఓకే, మనకి స్క్వేర్ బాక్స్లో 3 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 3 ఉంది కదా, ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఈ రోలో కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో 9 ఉంది, ఇందులో కూడా 9 ఉంది కదా, ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 9 రాదు కదా, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది చూడండి, మనకి కాలంలో రోలో 9 లేదు, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 1 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 1 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 1 ఉంది, సో ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 1 రాదు, అండ్ ఈ రోలో కూడా 1 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కదా, సో ఈ 3 బాక్సెస్లోనూ 1 రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 1 రావడానికి, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 8 ఉంది కదా, ఇందులో ఫిల్ అవుతుందేమో చూస్తున్నాను. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 8 రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, సో వీటిల్లో అయితే 3 రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ చూడండి, ఈ రోలో కానీ కాలంలో కానీ 8 లేదు కదా, సో ఇక్కడ 8 రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ కాలం చూస్తున్నాను, 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది. ఓకే, 4 ఇక్కడైతే రాదు, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇందులో 4 రావడానికి ఛాన్స్ ఉంది, అండ్ ఈ కాలంలో ఇంకా రాని నెంబర్ 5 కదా, 5 ఈ బాక్స్లో వచ్చేసింది కాబట్టి 5 రాదు, 6 రాదు, అండ్ ఈ రోలో 7 ఉంది కాబట్టి సో 7 రాదు, 8 ఆల్రెడీ వచ్చేసింది, 9 ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది కాబట్టి 9 రాదు. అంటే మనకి ఈ కాలంలో రాని 4, 5, 6, 7, 9 నంబర్స్లో 5, 6, 9 ఇక్కడే ఉన్నాయి, సో మళ్ళీ ఈ బాక్స్లో రాదు, 7 ఈ రోలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రాదు. అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్న నెంబర్ ఓన్లీ 4, సో 4 ఇక్కడ రాస్తున్నాను. అంటే చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 4 లేదు కదా, ఇక్కడ 4 వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లో 4 రాదు, ఇక్కడ మాత్రం 4 రావడానికి ఛాన్స్ ఉంది, సో 4 ఇక్కడ రాశాను. అండ్ ఇంకా ఈ కాలం తీసుకుంటే 7 రాలేదు కదా, చూడండి ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ బాక్స్లో 7 లేదు, అండ్ ఈ రోలో కూడా 7 లేదు, అంటే 7 ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 7 ఉంది, సో ఇక్కడ రాదు, ఈ రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఈ రోలో కూడా 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 7 రావడానికి, సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 5, 6, 9. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో 6 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ 6 రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 5 and 9. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ 9 వచ్చేసింది కదా, సో 9 ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే మనకి ఈ 3 ఎంటీ బాక్సెస్, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇందులో మనం ఈ కాలం తీసుకుంటే 9 వచ్చేసింది, సో 9 ఈ 3 బాక్సెస్లోనూ రాదు కదా, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 9 రావడానికి, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం, ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, 1 రాలేదు, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 రాలేదు, 8 and 9 వచ్చేసాయి, సో 1 to 7 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకైతే ఇందులో 1, 2 రాలేదు అనుకున్నాం కదా, 7 వచ్చేసింది, సో 7 ఇక్కడైతే రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 1 వచ్చేసింది, సో 1 ఇక్కడ రాదు, అండ్ 7 వచ్చేసింది, సో 7 ఇక్కడ కూడా రాదు. ఓకే, సో 7 మనకి ఇక్కడ రావట్లేదు, అండ్ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా 7 రావడానికి, సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 and 2 నెంబర్స్. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ 1 వచ్చేసింది కదా, సో 1 ఇక్కడ మళ్ళీ రాదు కాబట్టి ఇక్కడ మాత్రం 1 రావడానికి ఆప్షన్ ఉంది. ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఇంకా రాని నెంబర్ 2, సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 3 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 3 ఉంది కదా, ఇందులో లేదు కదా, చూద్దాం. ఓకే, ఈ రోలో 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఈ రోలో కూడా 3 ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 3 రావడానికి, సో 3 ఇక్కడ రాస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ 9 అన్ని బాక్సెస్లో వచ్చేసిందండి, ఓన్లీ ఈ 2 బాక్సెస్లో రాలేదు, సో ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 9 రాదు,
అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. చూడండి, ఈ కాలంలో ఉంది కాబట్టి 3 బాక్సెస్, ఈ కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా. ఓకే, సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 9 రావడానికి. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ రాస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా వచ్చే నెంబర్స్ అయితే మనం ఫిల్ చేసామండి. సో ఇప్పుడు ఎంటీ ఉన్న బాక్సెస్లో ఏ నెంబర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ నెంబర్స్ని రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ రోలో మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ 1 2 3 4 5 6 రాలేదు. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్ లేదు. సో ఈ బాక్స్లో 5 కానీ 6 కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఈ రోలో 2 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో 2 8. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసుకుంటే ఓకే, మనకి ఈ రోలో 5 కానీ 6 కానీ ఈ 2 పొజిషన్స్లో ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. అండ్ ఈ రో తీసుకుంటే కూడా 2 and 8 ఈ 2 బాక్సెస్లో ఈ 2 8 నెంబర్స్ తప్పితే వేరే నెంబర్స్ రావు. అంటే అప్పుడు ఇంకా ఈ బాక్సెస్లో మనం రాని నెంబర్స్ చూసుకున్నట్లయితే 1 రాలేదు. చూడండి, 2 ఈ రెండిట్లో ఎక్కడ ఒక దగ్గర వస్తుంది, 3 వచ్చేసింది, 4 రాలేదు. ఓకే, సో 5 ఎక్కడ వస్తుంది, 6 ఎక్కడైనా వచ్చేసింది, 7 వచ్చేసింది, 8 ఈ రెండిట్లో ఎక్కడ వస్తుంది, 9 వచ్చేసింది. సో 1 and 4 నెంబర్స్కి పొజిషన్ లేదు. సో 1కి 1 4 ఇక్కడ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. సో 1 4. ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్స్ ఏంటంటే 2 5 6. ఓకే, సో మనకి ఏ నెంబర్ ఎగ్జాక్ట్ వచ్చే పొజిషన్ అయితే లేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ రోలో లేవు అండ్ ఈ కాలంలో 5 ఉంది. సో 5 అయితే రాదు. అంటే 2 5 6లో 5 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది 2 and 6, రైట్. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ కాలంలో 2 ఉంది కదా, అంటే 2 రాదు. అంటే ఆప్షన్ ఉన్నది 5 and 6. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకైతే 2 5 6 నెంబర్స్ లేవు. సో 2 కానీ 5 కానీ 6 ఈ 3లో ఏ నెంబర్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. ఎలాగైనా చూసి ఫిల్ చేయొచ్చండి. రో వైజ్ కానీ, స్క్వేర్ బాక్స్ వైజ్ కానీ, కాలం వైజ్ కానీ ఎలా చూసి ఫిల్ చేసినా కూడా ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఇందులో 1 వచ్చేసింది, 2 రాలేదు కదా. సో 2 మనకి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కూడా లేదు కదా. సో 2 ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడైతే రాదు, మనకి ఈ 2 బాక్సెస్లో 2 రాదు కదా. అండ్ ఈ బాక్స్లోనూ 2 రాదు. సో ఇక్కడ కూడా రావడానికి ఛాన్స్ ఉంచుండే, ఈ కాలంలో కానీ రోలో కానీ 2 లేదు. సో 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంక ఇందులో 3 రాలేదు కదా. సో 3 చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో 3 రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. అండ్ 3 రావడానికి ఇప్పుడు ఈ రోస్లో లేదు కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లోనే రావడానికి ఛాన్స్ ఉంది. సో 3 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ 4 చూద్దాం. 4 తీసుకుంటే మనకి కాలంలో అయితే 4 లేదు అండ్ ఈ రోలో కూడా లేదు. అంటే 4 ఇక్కడ రావచ్చు అండ్ ఈ రోలో కూడా లేదు కాబట్టి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే కాలంలో 4 వచ్చింది కదా. సో ఇక్కడ రాదు. అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. అండ్ 5 వచ్చేసింది. 6 చూద్దాం. 6 ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో లేదు అండ్ ఈ కాలంలో కూడా లేదు. అంటే 6 మనకు ఇక్కడ రావచ్చు అండ్ ఇక్కడ కూడా రావచ్చు. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ కాలంలో కూడా మనకు 6 లేదు అండ్ ఈ రోల్ ఈ కాలంలో లేదు, 6లో లేదు, రోలో కూడా లేదు. సో 6 ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. 7 వచ్చేసింది. 8 చూద్దాం. 8 ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఈ కాలంలో లేదు అండ్ రోస్లో కూడా లేదు. సో 8 ఇక్కడ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. 9 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం. 1 రాలేదు కదా. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఈ 3 బాక్సెస్లో మనకు 1 రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ 2 చూద్దాం. 2 చూసుకుంటే మనకు ఈ 2 బాక్సెస్లో రావడానికి ఛాన్స్ ఉంది, ఈ రోలో లేదు అండ్ ఈ కాలంలో కూడా 2 లేదు. సో 2 ఇక్కడ రావచ్చు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 2 రాదు. అండ్ ఈ బాక్సెస్ తీసుకుంటే మనకి ఈ రోలో లేదు అండ్ ఈ కాలమ్స్లో కూడా 2 లేదు. సో 2 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఈ స్క్వేర్ బాక్స్లో 3 రాలేదు. సో 3 తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ 3 రాదు. అండ్ ఈ కాలంలో కూడా 3 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 3 రాదు. ఇక్కడ రావడానికి మాత్రం ఆప్షన్ ఉంది. చూడండి, మనకి కాలంలో 3 లేదు అండ్ రోస్లో కూడా 3 లేదు. సో 3 ఈ 2 బాక్సెస్లోనూ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4 చూద్దాం.
4 తీసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 4 రాదు. అండ్ ఈ కాలంలో అయితే 4 లేదు. సో 4 ఈ 2 బాక్సెస్లో రోస్లో కూడా లేదు. సో 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ కాలంలో కూడా లేదు అండ్ రోస్లో కూడా లేదు కాబట్టి 4 ఇక్కడ ఈ 2 బాక్సెస్లోనూ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 5 చూద్దాం. 5 తీసుకుంటే మనకి ఈ రోలో 5 ఉంది కదా. సో 5 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఈ రోలో అయితే లేదు. అండ్ కాలమ్స్ చూసుకుంటే కూడా మనకు కాలమ్స్లో కూడా 5 లేదు. సో 5 ఈ 3 బాక్సెస్లోనూ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 చూద్దాం. ఈ రోలో 6 ఉంది కదా. సో 6 ఇక్కడైతే రాదు. అండ్ ఈ రోలో 6 లేదు అండ్ ఈ రోలో కూడా 6 లేదు. ఆల్ కాలం వైస్ కూడా 6 లేదు. సో మనకు 6 ఈ 5 బాక్సెస్లో ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది. సో 6 ఈ 5 బాక్సెస్లోనూ రాస్తున్నాను నేను. అండ్ 7 వచ్చేసింది. 8 చూద్దాం. 8 తీసుకుంటే మనకి ఈ రోలో 8 ఉంది కదా. అంటే ఈ 3 బాక్సెస్లోనూ 8 రాదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో అయితే 8 లేదు అండ్ ఈ రోలో కూడా 8 లేదు. కాలం వైస్ తీసుకుంటే కూడా మనకు కాలమ్స్లో కూడా 8 లేదు. సో 8 ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ. సో ఈ బాక్స్లో రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 9 వచ్చేసింది. ఈ బాక్స్ చూద్దాం. 1 2 మనకి స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 3 and 4 నెంబర్స్ రాలేదు. ఓకే, సో 3 కానీ 4 కానీ. అండ్ ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 5 6 8 నెంబర్స్ లేవు. ఓకే, ఈ బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో 8 వచ్చేసింది కదా. అంటే 8 అయితే రాదు. అంటే 5 కానీ 6 కానీ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. మనకి ఈ రోలో అయితే 5 6 8 నెంబర్స్ లేవు. కాలంలో కూడా 5 6 8 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా 5 6 8 నెంబర్స్ అయితే లేదు. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఇందులో 1 లేదు కదా. సో మనకు 1 అయితే ఈ రోలో లేదు అండ్ కాలమ్స్లో కూడా లేదు కదా. సో 1 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు అండ్ ఇక్కడ కూడా రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ 2 చూద్దాం. 2 తీసుకుంటే మనకి ఈ రోలో అయితే 2 లేదు అండ్ కాలమ్స్లో కూడా 2 లేదు. సో 2 ఈ బాక్సెస్లో రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడైతే 2 రాదు. ఇక్కడ కూడా 2 ఉంది కదా. సో 2 ఇక్కడ కూడా రాదు. ఓన్లీ 3 బాక్సెస్లో మాత్రం ఆప్షన్ ఉంది. 3 4. నెక్స్ట్ 5 చూద్దాము. 5 తీసుకుంటే సో మనకి ఇక్కడైతే 5 లేదు. సో 5 రాద్దాము. కాలమ్స్లో కూడా మనకి ఇక్కడ 5 లేదు అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ 5 లేదు. అండ్ ఇక్కడ తీసుకుంటే కూడా మనకు 5 అయితే లేదు. 6 చూద్దాము. ఈ రోలో 6 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 6 రాదు. అండ్ కాలమ్స్ వైజ్ అయితే ఇక్కడ లేదు. ఈ రోలో కూడా మనకు లేదు. మనకి రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 5 6 నెంబర్స్ మాత్రమే రాలేదు. అండ్ ఈ రోలో కూడా మనకు 6 అయితే లేదు. ఓకే, 7 వచ్చేసింది. 8 చూద్దాం. 8 తీసుకుంటే ఓన్లీ ఈ రోలో 8 వచ్చేసింది. సో 8 ఇక్కడైతే రాదు. ఈ రోలో అయితే 8 లేదు మనకు. కాలమ్స్ వైజ్ కూడా మనకి 8 లేదు. సో 8 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. 9 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 1 and 5 నెంబర్స్ మాత్రమే రాలేదు. సో 1 5. సో ఇలాగ మనకి ఎగ్జాక్ట్గా ఫిల్ చేయడానికి ఆప్షన్ లేనప్పుడు ఆ ఎంటీ బాక్స్లో మనకి ఏ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉందో చూసుకొని ఆ నెంబర్స్ని మనం ఆప్షన్స్ లాగా ఫిల్ చేసుకున్నాము. సో ఇందులో మనము ఇప్పుడు నేక్డ్ పెయిర్స్ కానీ ట్రిపుల్స్ కానీ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఇలాగ పెయిర్స్ అనమాట. అంటే పెయిర్ అంటే 2 కదా. 2 నెంబర్స్ 2 బాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ మనకు 5 6 ఇవి పెయిర్. ఓకే, ఇక్కడ 2 8 2 8 అనేది పెయిర్. ఇక్కడ 1 4 1 4 అనేది పెయిర్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ట్రిపుల్స్ అనమాట. 2 6 5 6 2 5 6. సో ఈ ట్రిపుల్ మీన్స్ 3 బాక్సెస్ ఉండాలి అండ్ 3 నెంబర్స్ మనకు ఆప్షన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఉంది మనకు 2 5 6 అనే 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్లో 2 5 6 నెంబర్స్ వస్తాయి. ఇది ట్రిపుల్స్ అనమాట. పెయిర్ అయితేనేమో ఓన్లీ 2 బాక్సెస్ అండ్ 2 నెంబర్స్. అండ్ ఇప్పుడు మనము ఈ రో తీసుకున్నాం అనుకోండి. ఈ రో తీసుకుంటే మనకు 2 4 అనే ఆప్షన్ ఈ బాక్స్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 8. ఈ బాక్స్లోకి వచ్చేసరికి 2 4 8. ఓకే, సో ఇందులోనేమో 3 నెంబర్స్ ఛాన్స్ ఉంది. ఇందులో మనకు ఈ ట్రిపుల్లో ఉన్న నెంబర్స్లో 2 నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ బాక్స్లో సేమ్ ఈ ట్రిపుల్లో ఉన్న నెంబర్స్లో నుంచి ఈ 2 నెంబర్స్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఇందులో 3 నెంబర్స్ లేకపోయినా కూడా 2 నెంబర్స్ కూడా మనము దీన్ని ట్రిపుల్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. 1 2 3 ఈ 3 బాక్సెస్ నెంబర్స్ వచ్చేసి 2 4 8. ఓకే, సో మనకు ఈ 3 బాక్సెస్లో 2 4 8 నెంబర్స్ వస్తాయని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో
ఈ 2, 4, 8 నెంబర్స్ ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తాయి కదా, అంటే 2 కానీ 4 కానీ 8 కానీ మళ్ళీ ఈ రోస్లో రావు, అంటే ఇక్కడ 4 రాదని అర్థం, రైట్. సో 4ని మనం ఎలిమినేట్ చేస్తే మనకి ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ 3. అండ్ మనం ఇక్కడ 3, 4 రాసుకున్నాం కదా, సో ఆల్రెడీ ఇక్కడ 3 వచ్చేసింది కాబట్టి 3 ఎలిమినేట్ చేసేస్తే మిగిలిన నెంబర్ 4. ఓకే, సో మనము ఈ రోలో ఆల్రెడీ 4 రాసుకున్నాం కదా, అంటే ఈ రోలో మళ్ళీ 4 రిపీట్ కాదు కదా, ఎక్కడైతే 4 ఉందో మనం ఈ 4ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రో చూస్తున్నానండి, ఈ రో తీసుకుంటే మనకు 4, 6 ఇక్కడ ఆప్షన్ ఉంది, 4, 6 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, కానీ 3 చూసుకుంటే మనకు ఓన్లీ ఈ బాక్స్లో కానీ ఈ బాక్స్లో కానీ ఈ 2 బాక్సెస్లోనే ఆప్షన్ ఉంది. సో దీంతో నేను పేర్ చేస్తున్నాను. 3తో మనకి ఇక్కడ ఇంకో నెంబర్ ఏముంది, పేర్ కావడానికి 6 ఉంది. అండ్ ఈ బాక్స్లోనూ 3 and 6 ఉన్నాయి కదా, సో ఈ 3 and 6 నెంబర్కి నేను పేర్ చేయడానికి సో 3ని 6ని ఓన్లీ ఈ 2 బాక్సెస్లో మాత్రమే పేర్ చేస్తున్నాను. అంటే ఇంకా 1, 4, 5 ఉన్నాయి కదా, ఏవైతే ఎక్స్ట్రా నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో 1, 4, 5 ఈ నెంబర్స్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ 3 and 6 మాత్రమే ఈ 2 బాక్సెస్లో రావడానికి ఒక పేర్ లాగా చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 3, 6 పేర్ చేసాం కాబట్టి సో 3, 6 ఓన్లీ ఈ 2 బాక్సెస్లోనే వస్తాయి. మళ్ళీ ఈ 3 and 6 నెంబర్స్ ఈ రోలో ఎక్కడ రావు. సో 6 కానీ 3 కానీ ఎక్కడున్నా మనం ఈ రోలో వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ 6 ఉంది కదా, 6 ఎలిమినేట్ చేశాను. సో మిగిలిన నెంబర్ ఏంటి, 4. అండ్ ఇంకా ఇక్కడ కూడా 6 ఉంది, అండ్ ఇక్కడ కూడా 6 ఉంది. అండ్ ఇప్పుడు మనం ఈ రోలో 4 రాసాం కదా, సో 4ని కూడా ఎలిమినేట్ చేస్తే 1, 5, 1, 5 అనే పేరు మిగిలింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా మనకు ఒక పేరు వచ్చేసింది, ఇక్కడ పేరు 1, 5, 1, 5. ఓకే, ఈ 2 బాక్సెస్లో 3 and 6, ఈ 2 బాక్సెస్లో 1 and 5. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 2 and 4 రాసాం కదా, సో మనకి ఈ బాక్స్లో ఆల్రెడీ 4 అనే ఆప్షన్ పోయింది కదా, సో 4 ఎలిమినేట్ చేస్తే ఇంకా మిగిలిన నెంబర్ ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి దీనికి రిలేటెడ్గా ఇక్కడ మనం 2 and 6 రాసుకున్నాం. 2 ఆల్రెడీ వచ్చేసింది కదా, 2 ఎలిమినేట్ చేస్తే మిగిలిన ఆప్షన్ 6. అండ్ ఇప్పుడు ఇక్కడ 5, 6 ఆప్షన్ ఉంది కదా, 6 ఎలిమినేట్ చేస్తే ఓన్లీ 5. సో మనకి ఇక్కడ 6 and 5 వచ్చేసాయి. 6ని 5ని ఎలిమినేట్ చేస్తే మిగిలిన నెంబర్ 2. సో మనకి ఈ కాలంలో మనం 5 రాసుకున్నాం కదా, 5 ఎక్కడ రాసుకున్నాం, ఇంకా ఇక్కడ 5 రాసుకున్నాం. ఓకే, 5 ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ 2 బాక్సెస్ ఉన్నాయి, 6 and 8 పేర్ మిగిలిపోయింది. అండ్ ఇక్కడ మనం 2 రాసాం కదా, సో ఇక్కడ 2 ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ కాలం వైజ్ తీసుకుంటే కూడా మనకు 3, 6 ఆప్షన్ ఇక్కడ ఉంది, 3, 6 ఇక్కడ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసి 5, 6, 5, 6, 8. ఓకే, సో 8 మనకి ఇక్కడ ఉంది, అవునా. సో ఇక్కడ ఈ 3, 6 తోటి మళ్ళీ నేను ఇక్కడ పేర్ చేస్తున్నాను. చూడండి 3, 6, 3, 6 అనే పేర్ చేసుకుందాం. సో 3 అనేది 2 బాక్స్లోనే ఆప్షన్ ఉంది కాబట్టి నేను 3, 6 పేర్ చేస్తున్నాను. ఓకే, 3, 6 పేర్ ఇప్పుడు మనకి ఈ రో వైజ్ తీసుకుంటే ఇక్కడ రెండిట్లో ఆప్షన్ ఉంది, కాలం వైజ్ తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. రో వైజ్ తీసుకుంటే మనకి ఇక్కడ 3 వస్తే ఇక్కడ 6 వస్తుంది, కాలం వైజ్ తీసుకుంటే ఇక్కడ 3 వస్తే ఇక్కడ 6 వస్తుంది. సో ఓన్లీ 3 and 6 కదా, సో ఎక్స్ట్రా ఉన్న నెంబర్ 8ని ఎలిమినేట్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ 3, 6 అనుకున్నాం కదా, అప్పుడు మళ్ళీ ఈ బాక్స్లో మనకు 3 కానీ 6 కానీ రావు కదా, ఈ బాక్స్లో ఎక్కడైనా 3, 6 ఆప్షన్ ఉంటే మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. సో 6ని మనం ఈ రెండిట్లోనే పేర్ అనుకున్నాం కదా, సో 6ని ఎలిమినేట్ చేస్తే మిగిలిన నెంబర్ 8. ఓకే, అండ్ ఇక్కడ 3 and 6 చేసాం కాబట్టి దీనికి రిలేటెడ్గా కాలంలో కూడా మనకు 6 అనేది ఇక్కడ కానీ ఇక్కడ దగ్గర వచ్చేస్తుంది. సో 6 మళ్ళీ ఇక్కడ రాదు కదా, సో 6ని ఎలిమినేట్ చేస్తున్నాను. మనకు 3s అయితే లేవు, సో 6ని ఎలిమినేట్ చేస్తే మనకి ఈ బాక్స్లో ఓన్లీ మిగిలిన నెంబర్ 5. సో మనకు ఆల్రెడీ ఇక్కడ 5 వచ్చేసింది కదా, 5ని కూడా ఎలిమినేట్ చేస్తే మిగిలిన నెంబర్ 8. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలంలో 8 రాసుకున్నాం కదా, సో ఇక్కడ 8ని ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలిన నెంబర్ 6. అండ్ మనం ఇక్కడ 8 రాసాం కాబట్టి ఈ రోలో 8 ఉన్న ఆప్షన్ అంతా ఎలిమినేట్ చేసేద్దాం. 8 ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం, ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ రో వైజ్ తీసుకుంటే మనకు 3 empty బాక్సెస్ మిగిలాయి. నెంబర్స్ ఏమున్నాయి, 2, 3, 6. ఓకే, ఒక ట్రిపుల్ మిగిలింది చూడండి, 2, 3, 6 అనే నెంబర్, ఇక్కడ 3, 6, 2, 3, 6, 2, 6 అనే నెంబర్స్ మాత్రం ఆప్షన్స్గా ఉన్నాయి. అండ్ ఇంతకుముందు ఇక్కడ 2 రాసాం కదా, సో దీనికి రిలేటెడ్ రో చూద్దాం. 2 రాసాం కాబట్టి 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలిన నెంబర్ 8.
సో 2 and 8 రెండు రాసాం కాబట్టి 2, 8 రెండు ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 4. అండ్ ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాలంలో 4 రాసాం కాబట్టి 4 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 1. సో ఇక్కడ ఆప్షన్లో మనకు 1 రాసాం కాబట్టి ఈ 1 ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 4. అండ్ ఇక్కడ 8 రాసాం కదా, దీనికి రిలేటెడ్గా మనం ఈ కాలం తీసుకుంటే 8 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 2. సో 2 రాసాం కాబట్టి ఇక్కడ 2 ఎలిమినేట్ చేసిద్దాం, మిగిలిన నెంబర్ 8. అండ్ ఇక్కడ 1 రాసాం కదా, దీనికి రిలేటెడ్గా 1 చూద్దాం. 1 తీసుకుంటే మనకి ఇక్కడ 1 ఎలిమినేట్ అయిపోతుంది కదా, ఓన్లీ 1 and 5 నెంబర్స్ ఆప్షన్ ఉన్నాయి. సో 1 ఎలిమినేట్ అయిపోతుంది, సో మిగిలిన నెంబర్ 5. అండ్ ఇక్కడ మనం 1, 5 ఆప్షన్ అనుకున్నాం కదా, 5 రాసాం కాబట్టి 5 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 1. ఓకే, ఇక్కడ 5 రాసాం కాబట్టి ఈ కాలంలో ఇక్కడ మనం 5, 6 ఆప్షన్ అనుకున్నాం. సో 5 రాసాం కాబట్టి 5 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 6. సో ఇక్కడ 6 రాసాం కాబట్టి ఈ రోలో 6 ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 5. అండ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకు 1 ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ రాసాం కాబట్టి 1 ఎలిమినేట్ అయిపోతుంది. 5 రాసాము, సో 5 ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 8 కూడా రాసాము, 8 కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగిలిన నెంబర్ ఓన్లీ 2. సో మనం ఇక్కడ 2 ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఈ కాలంలో కూడా 1 రాసాము, 1 కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ 8 కూడా వచ్చేసింది కదా, 8 కూడా ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ ఓన్లీ 5. సో మనకి ఇక్కడ ఈ కాలంలో అయితే 1 రాలేదు, 2 వచ్చేసింది కదా, స్క్వేర్ బాక్స్లో 2 ఎలిమినేట్ చేసేద్దాం. 5 వచ్చేసింది, సో 5 ఎలిమినేట్ చేసేద్దాం. సో ఇంకా మనకి ఇక్కడ 1 and 8 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 8 అయితే రాలేదు కదా. సో ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ స్క్వేర్ బాక్స్లో 5 వచ్చింది కదా, 5 ఎలిమినేట్ చేస్తే 6. ఇక్కడ కూడా మనకు 5, 6 వచ్చాయి కదా, 5, 6 ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 1 and 8 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ మనం 6 రాసాం కదా, దీనికి రిలేటెడ్గా చూద్దాం. సో ఈ కాలంలో మనకు 6 ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 3. అండ్ ఇక్కడ కూడా మనకు 6 ఎలిమినేట్ అయిపోతుంది, 3 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో మిగిలిన నెంబర్ 2. సో ఇక్కడ మనకు 2, 6 ఆప్షన్ ఉంది కదా, ఈ రోలో 2 ఎలిమినేట్ అయిపోతే 6. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు 6 రాసాం కాబట్టి ఈ రోలో 6 ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి మిగిలిన నెంబర్ 3. ఇక్కడ 3, 6 ఆప్షన్లో 3 ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 6. అండ్ ఇక్కడ 1, 5 ఆప్షన్ ఉంది, మనకి ఈ రోలో 5 ఆల్రెడీ ఫిల్ చేసాం. సో 5 ఎలిమినేట్ అయిపోతే మిగిలిన నెంబర్ 1. సో ఇక్కడ 1, 5లో 1 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 5. సో ఇక్కడ 1, 8 ఆప్షన్లో మనకు 1 ఎలిమినేట్ అయిపోతుంది కదా, సో మిగిలిన నెంబర్ 8. అండ్ ఇక్కడ 1, 8లో 8 ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన నెంబర్ 1. సో ఇదండి సుడోకు ఆన్సర్స్. నేకెడ్ పెయిర్స్ అండ్ ట్రిపుల్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి, సాల్వ్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.